బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ వైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు తరలిస్తున్నారు. సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి 2 బస్సుల్లో తరలిస్తున్నారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను బస్సుల్లో తీసుకువెడుతున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని సిపి ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడికి కారణమైన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తలకొండపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న బస్సును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మహబూబ్ నగర్ వైపు బీఆర్ఎస్ నేతలను పోలీసులు తరలిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సైబరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి 2 బస్సుల్లో తరలిస్తూ ఉన్నారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను బస్సుల్లో తీసుకువెళుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి పాల్పడిన వారిపైన కేసు నమోదు చేయాలని సిపి ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దాడికి కారణమైన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ పైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. తలకొండపల్లి వద్ద బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న బస్సును బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సో హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే ఆ వెహికల్ ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఇంకా తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికి తరలిస్తున్నారు? దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయండి? అవునమ్మా, నమస్తే అమ్మా. గత 2 గంటల నుంచి అమ్మా న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లలో, పోలీస్ వ్యాన్లలో కుక్కి దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, మధుసూనాచారి గారు ఉన్నారు. అట్లా వీళ్ళందరినీ, మా ఎమ్మెల్యేలందరినీ 2 గంటల నుంచి తిప్పుతున్నారమ్మా. 2.5 గంటలైంది. ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియట్లేదు. ఇప్పుడు మా వెహికల్ ఉన్నదాన్ని ఐసోలేట్ చేస్తున్నారు. ఒకటే వెహికల్ చేస్తున్నారు. మా వెనకాల వచ్చే కార్లను కూడా ఆపేసినారు. ఇంతకు ముందు కేశంపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ప్రజలు తిరగబడ్డారు పోలీసు వాళ్ళ మీద. ఎక్కడ తీసుకుపోతున్నారు, మరి మీ టీవీలలో చూసినారు ఏమో, ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎందుకు తీసుకుపోతున్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వాళ్ళు ఏం తప్పు చేసినారు, కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని పోలీస్ స్టేషన్ లో న్యాయం చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. దాడి చేసిన వాళ్ళనేమో మీరు వదిలేసినారు అని చెప్పి ప్రజలంతా తిరగబడ్డారు. తిరగబడి ఒక 15-20 నిమిషాలు చాలా ఉద్రిక్త పరిస్థితి ఉండింది. మరి మళ్ళీ లాఠీ చార్జ్ చేసి తిరగబడ్డ ప్రజలందరినీ కూడా కొట్టి, లాఠీలతో కొట్టి మళ్ళీ మమ్మల్ని షాద్నగర్ వైపు తీసుకెళ్తున్నారట. ఇప్పుడు మరి ఎటు తీసుకుపోతున్నారు? చీకటి ఉంది. మరి ఇప్పుడు షాద్నగర్ తీసుకుపోతున్నారని చెప్తా ఉన్నారు. మరి చాలా దుర్మార్గంగా, చాలా మమ్మల్ని ఏదో టెర్రరిస్ట్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. మరి మమ్మల్ని టెర్రరిస్టులను తీసుకుపోయినట్టు చీకట్లో లైట్లు బంద్ చేసి తీసుకుపోతా ఉన్నారు. మా వెనకాల వచ్చే వెహికల్స్ కూడా మొత్తం ఆపేసి మమ్మల్ని ఐసోలేట్ చేస్తారు ఇప్పుడు మా ఒక్క వ్యాన్ని. మరి ఇంత దుర్మార్గంగా, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా, మరి ఇంత ఇట్లా వ్యవహరించడం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచిది కాదు. మరి మేము అడిగింది ఏంది, మా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మీద దాడి చేసినారు. గాంధీ గారు, వారి కుటుంబ సభ్యులు, కొందరు కాంగ్రెస్ మంది గుండాలు దాడి చేసిన వారి మీద మీరు హత్యా ప్రయత్నం కేసు పెట్టండి అని సిపి గారికి, సైబరాబాద్ సిపి గారికి మేము విజ్ఞప్తి చేసినాం. మేము ఆ ఫిర్యాదు ఇచ్చి మాకు న్యాయం చేయండి అని మేము అడిగితే
న్యాయం చేయండి అని అడిగిన వాళ్ళని, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఎవరైతే దాడి చేసిన వాళ్ళని రాజమర్యాదలతో నార్సింగ్ స్టేషన్ లో కూర్చోబెట్టి మరి 5 గంటలకి వాళ్ళని సాయంత్రం ఇంటికి పంపించినారు. మమ్మల్ని ఏమో ఈ రాత్రి కూడా చీకట్లో మమ్మల్ని వ్యాన్లలో కుక్కి మమ్మల్ని ఎటంటే తిప్పుతా ఉన్నారు. 2.5 గంటలైంది. ఫస్ట్ కడతాల్ అన్నారు, అమన్గల్ అన్నారు, శంషాబాద్ అన్నారు, తర్వాత ఏదో కేశంపేట అన్నారు, ఇంకేటో అన్నారు. ఇప్పుడు మళ్ళీ షాద్ నగర్ తీసుకొని పోతా ఉన్నారు. చాలా ప్రజలు ఎక్కడికక్కడ మరి ప్రశ్నిస్తా ఉన్నారు, తిరగబడతా ఉన్నారు. వీళ్ళు మరి ఇప్పటికన్నా కానీ వారికి అర్థం కావాలి, ఇట్లా అన్యాయంగా మరి మమ్మల్ని అరెస్ట్ చేస్తే మరి తెలంగాణ సభ్య సమాజం గమనించాలి. దయచేసి నేను మీ టీవీ ద్వారా నేను తెలంగాణ సభ్య సమాజానికి, తెలంగాణ మేధావి లోకానికి, బుద్ధిజీవులకి నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి అన్యాయం ఇంత నియంతలా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వానికి మీరు ఖండించాలి ఈ వ్యవహారాన్ని. మరి ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్య తీసుకుండా పోయిన మమ్మల్ని అరెస్ట్ చేసి ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు, వ్యాన్లలో తిప్పుతా ఉన్నారు. మరి దీన్ని మేధావి లోకం దయచేసి దీనికి ఖండించాలి. దీని మీద మీరు గలం ఇప్పండి, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద నియంత్రణ తయారవుతాడు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు, హైదరాబాద్ మంచిది కాదని చెప్పి నేను మీ టీవీ ద్వారా తెలంగాణ మేధావి లోకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ రెడ్డి గారు. Go, 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 go,